కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు అరాచకాలు చేస్తున్నారని, ముస్లింస్ మీద కక్షగట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కావలి ముసునూరు తెలుగు తల్లి పార్క్ పక్కన తన సొంత పట్టా స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే రాజకీయం చేయడం తగదు అని మాబుఖాన్ అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించామంటూ శ్రవణ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడంపై మాబుఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరూపించే ధైర్యం ఉంటే నేరుగా రావాలి అని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదు అని మాబుఖాన్ పేర్కొన్నారు. ముస్లింలంటే శ్రవణ్ కు ఎందుకంత చులకన భావం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు మాబుఖాన్ నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మాబుఖాన్ హెచ్చరించారు. నేను ఇక్కడ తెలుగు తల్లి ప్రాజెక్ట్ పక్కన స్థలం నేను గతంలో 92లో ఈ ఎరసలి అంకె దగ్గర నుంచి కొనుగోలు చేశాను. అతను వచ్చేసి వేరే అతని దగ్గర ప్రీవియస్ అతని దగ్గర తీసుకున్నాడు. దీనికి లింక్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పక్కాగా ఉన్నాయి. దీన్ని ఎవరు ఏమి అనడానికి ఆక్షేపణ లేదు. ఎవరైనా సరే ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు మేము పార్టీలు అతీతంగా ఉంటాము. పార్టీలు మాకు ఏ పార్టీ మాకు సంబంధం లేదు, తెలుగు తమ్ముళ్ళు లేదు, ఇంక వేరే వాళ్ళు ఎవరు సంబంధం లేదు. మా స్థలంలో కానీ ఎవరైనా సరే వచ్చి ఆపాలి అని మీరు ప్రయత్నిస్తే దానికి మీరు ఖచ్చితంగా మీరు కోర్టు ద్వారా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే అలా కొడుకు ఎవరో శ్రావణ్ గారంట, వాడు వచ్చి సోషల్ మీడియాలో పెట్టాడు. మేము ఏ పార్టీ వాళ్ళం కాదు, మా పార్టీకి సంబంధం లేదు. కష్టపడి కొనుక్కున్నాం, డబ్బులు కొత్త పెట్టి కొనుక్కున్నాం. భార్య నేను మాకు మానసికంగా హింసిస్తున్నాడు శ్రావణ్ అనే అతను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ స్థలానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. నాకు ఇండివిజువల్ నేను కొనుక్కున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, మున్సిపాలిటీ పన్ను కడుతున్నాను, సర్వే ఈసీ నెంబర్లో ఉన్నాయి, అన్ని రికార్డెడ్గా ఉన్నాయి, 3 డిగ్రీలు ఉన్నాయి, వారసత్వంగా వచ్చిన డాక్యుమెంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. మీరు ఏదైనా సరే రాజకీయం చేయాలంటే మీరు రాజకీయం చేసుకోండి. మీరు ఏ విధంగా అయినా సరే మీరు నా జోలికి వస్తే మటుకు మేము మైనార్టీ వాళ్ళని తక్కువ చూసి చూస్తున్నారేమో. మీరు కానీ మా కుటుంబ జోలికి వస్తే మేము మధ్యతరగతి వాళ్ళం, దిగువ మధ్యతరగతి వాళ్ళం, మేము మైనార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము కూటుగా పనులు చేసుకుని బతికే వాళ్ళం. మీరు కానీ మా జోలికి వచ్చి ఈ స్థలాన్ని మేము ఏదైనా ఉత్తరత్తర ఏదైనా షాపులు పెట్టుకుని బతకాలనుకుంటాం, దీని మీద జీవనం సాధించుతాం అనుకుంటున్నాము. మా వారికి ఎటువంటి ఇది లేదు, మాకు ఎటువంటి ఆధారం లేదు. మేము చాలా పేదరిక కుటుంబం నుంచి వచ్చాము. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు దీని జోలికి రావద్దు. దీని జోలికి వస్తే మటుకు దీనికి తగిన పరిణామాలు ఉంటాయి. ఆ శ్రావణ్ అనే వాళ్ళని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియాలో పెడుతున్నావు, పోస్టులు పెడుతున్నావు, చాలా జాగ్రత్త. ఏ ఆధారంతో పెడుతున్నావు నువ్వు? ఏ ఆధారంతో పెడుతున్నావు? ఏ ఆధారం పెడుతున్నావు? వచ్చి అడిగావా? లింక్ అడిగావా? డాక్యుమెంట్స్ అడిగావా? ఇవన్నీ నా సొంత ఆయుధం. నేను కొనుక్కున్నాను, నేను కష్టపడి రకాల కష్టపడి కొనుక్కున్నాను. కాబట్టి మీకు కావాల్సిన రికార్డ్స్ అని నేను చూపిస్తాను. మీరు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసే ఎగుదుగా కార్యక్రమాలు చేసే మటుకు మీరు కోర్టు ద్వారా శిక్ష పడాల్సిందే మీకు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.